అన్న రాములన్న. సో నమస్తే. నమస్తే రాములన్న. ఇక్కడ ఉండే విషయాలు జనరల్గా అయితే అక్కడ రమ్మని చెప్పేసింది ప్రాజెక్టును సందర్శించడం కోసం కాదు, ఏదో విహారయాత్ర కోసం కాదు. ఇక్కడ విషాదం జరిగిందనేది కాంగ్రెస్ ఆరోపణ. ఇలాంటి విషాదాన్ని మనం చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. చర్చల ద్వారానే ఏ సమస్యనైనా మనము ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది కాంగ్రెస్ వాదన. ఇదే చర్చలకు ఇన్వైట్ చేయడం కోసం కానీ, కేసీఆర్ గారిని సగౌరవంగా తీసుకురావడం కోసం కానీ ఆ బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పగించాడు రేవంత్ రెడ్డి. రేపు 13th రోజు 12th రోజు నాటికి సమావేశాలు కంప్లీట్ అయిపోతాయి. 13th రోజు ఎమ్మెల్యేలతో పాటు కేసీఆర్ గారు, కేటీఆర్ వస్తాడా రాడా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ముందుగా రాజ్న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉన్న మిత్రులకు మీకు నమస్కారం. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అందరూ కూడా ప్రశంసించినటువంటి, పార్లమెంట్లో కూడా ప్రశంసించినటువంటి అంశం. ఏదైనా ఇక్కడ ఏదైనా కూలిపోయింది, ఏదైనా డ్యామేజ్ అయిందంటే దాన్ని మరమ్మతు చేసేటువంటిది ప్రభుత్వం మీద ఉంటుంది, పార్టీల మీద కాదు, ప్రభుత్వం మీద ఉంటుంది. అది ఎల్ఎన్టీ కూడా ముందుకు వచ్చింది. అది ఒక ప్రక్రియ. దాన్ని చేయించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మరి వీళ్ళు నిన్న బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ 13వ తారీఖు రావాలి అది అంటే, 13వ తారీఖు నల్గొండలో పెద్ద బహిరంగ సభ పెట్టినాం. అయితే ఆ సభను డిస్టర్బ్ చేయడానికైనా ఇవన్నీ పాచికలు అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మా షెడ్యూల్ ఖరారు చేసిన తర్వాత మరి వారు ఏ విధంగా అయితే సభలో ఏం మాట్లాడతారు, ప్రజలను ఏ విధంగా డైవర్ట్ చేస్తారు అనే దాని మీద ఒక భయానికి గురై దీని మీద ఒక చర్చ, దీని మీద ఒక సమయము, దీని మీద ఒక పర్యటన, ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ప్రాజెక్ట్ అది. మూలాలు ఎక్కడెక్కడ ఏమున్నాయి, మరి కాళేశ్వరం సంబంధించి మరి ప్రతి బ్యారేజ్ మీద, ప్రతి ప్రాజెక్టు మీద అవగాహన ఉంది. అక్కడ ప్రతి మోటార్ల మీద అవగాహన ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒక రాజకీయ కోణంలో విషయం అనేది జరుగుతుంది. దాన్ని ఎట్లయినా కూడా అంటే రాములన్న ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము, సీఎం రేవంత్ ఏమి ఇన్వైట్ చేశాడంటే, ఈ ప్రాజెక్టులో ఉన్న గొప్పతనాన్ని సరే ఎట్లాగూ బీఆర్ఎస్ చెప్తున్నది, ఇందులో ఉన్న లోపాల గురించి, కుంగిన బ్యారేజ్ గురించి, మేడిగడ్డ కుంగిన బ్యారేజ్ గురించి డిస్కషన్ అంతా. ఈ కుంగిన బ్యారేజ్ విషయంలో పోయి డిస్కషన్ చేయటం లోపల ప్రాబ్లం ఏముంది, బ్యారేజ్కును ఇక్కడ మీటింగ్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, నిజంగా ఒకవేళ మీటింగ్నే డిస్టర్బ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకొక రకంగా డిస్టర్బ్ పర్మిషన్ ఇవ్వకపోవడమో, లేకపోతే ఏదైనా అడ్డంకులు ఉన్నాయనో అక్కడ వీళ్ళే కౌంటర్ మీటింగ్ ఏదైనా పెట్టడము ఇట్లాంటి చేయొచ్చు. కానీ ఇది దీనికి దానికి సంబంధం లేని విషయం కదన్నా. సంబంధమే కదన్నా. మీరు ఒకసారి ఆలోచించండి. ఇది మైండ్ గేమ్ అంతా. మైండ్ గేమ్తో ఆడుతున్న ఆట ఇది తెలియదా? ఇప్పుడు 13వ తారీఖు ఎందుకు వేరే తారీఖు పెట్టవచ్చు కదా, నిన్న పెట్టవచ్చు కదా, మొన్న పెట్టవచ్చు కదా. మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 66 రోజులు అయింది. మరి ఎన్ని రోజులు ఏం చేశారు? అంటే బహుశా అది కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సూచించకపోవడం అనుకుంటాను. అది అవగాహన లోపం అందామా, సూచించకపోవడాన్ని ఏమందాం? ఇవన్నీ కూడా ఏంటంటే బట్టగాల్చి పైన వేసేటువంటి అంశాలు. ఎట్లయితే సభ పెట్టిండో ఆ సభలో ఏం చెప్తారో ప్రజలకు వాయిస్ పోతుంది. మళ్ళీ వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ 66 రోజులు అయింది, ఇంకా 34 రోజులు ఉంది అంతే. అదొక అప్రత భావానికి లోనయ్యి వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు.